ఓం మహాగణపతే నమః. జూలై 6వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం గమనించినట్టయితే, ఈ మేషరాశి వారికి ఆదివారము, అదేవిధంగా సోమవారము, మంగళవారము ఈ 3 రోజులు ముఖ్యంగా పనిలో కాస్త అధికమైనటువంటి శ్రమ పెట్టడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు నార్మల్గా పెడుతున్నటువంటి శ్రమ కంటే కాస్త అధికంగా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మంచి చక్కటి ఫలితాలు మేషరాశి వారు ఈ 3 రోజుల్లో పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అంతగా ఈ 3 రోజుల్లో అనుకూలంగా లేవు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ తప్పక చేయవలసి వస్తుంది అన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు ఈ 3 రోజుల్లో పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి. ఆహార విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త లోగా ఫీల్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకంటూ సమయాన్ని వెచ్చించుకోండి. అదేవిధంగా మీ సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా ఆనందం, సంతోషం మీరు పొందగలుగుతారు. సంతానంతో కూడా సంయమనం పాటించండి. గొడవలు కనుక ఉన్నట్టయితే ఆ గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము, మంగళవారము. ఇక బుధవారం, గురువారము ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఈ 2 రోజులు మీకు కనిపిస్తున్నాయి. మీకు ఈ 2 రోజులు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పవచ్చు మేషరాశి వారికి ముఖ్యంగా. అయితే ఈ 2 రోజుల్లో మీకు ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే చక్కటి ఫలితాలు ఈ 2 రోజుల్లో ప్రయాణాల్లో ఉంటాయి. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకుంటారు. వృత్తి పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది. అంటే ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో అక్కడ మీరు అనుకున్నటువంటి పనులు సాధ్యం చేసుకోగలుగుతారు. అదేవిధంగా అనుకున్నటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు పనిచేసే చోట మీ యొక్క సహోద్యోగులు, మీతో పనిచేసేవారు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనము ఈ 2 రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు అంటే మన బుధవారం, గురువారం అనుకూలంగా ఉంది. అయితే తర్వాత శుక్రవారం, శనివారం ఈ 2 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దంపతుల మధ్య కనుక విభేదాలు కనుక ఉన్నట్టయితే, అపార్థాలు ఉన్నట్టయితే ఆ అపార్థాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉంటాయి. సంతోషము, ఆనందము అనేది ఉంటుంది. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వారు కూడా ఈ 2 రోజుల్లో చక్కటి లాభదాయకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీ పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకుంటారు. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు అంటే ఏదైనా దూర ప్రాంతం సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కమ్యూనికేషన్ సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఇతరులతో డీల్ చేసేటటువంటి రంగము ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఈ 2 రోజులు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి బుధవారము, గురువారము, శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు చాలా అనుకూలంగా ఉంది. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారం, ఆదివారం, సోమవారం, మంగళవారం ముఖ్యంగా మంగళవారం వరకు ఈ 3 రోజులు దాదాపుగా మీరు పనిలో కనుక చక్కటి ఫలితం, పనిలో కనుక మీరు ఫోకస్ కనుక పెట్టినట్టయితే మేషరాశి వారికి ఈ వారం మొత్తం చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఆదివారం సూర్యోదయం రోజు చక్కటి ఫలితాలు కలుగుతాయి. సోమవారము శివుణ్ణి ఆరాధించండి. అదేవిధంగా శివుని అభిషేకం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మేషరాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. వృషభ రాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఆదివారము, సోమవారము వీరికి కాస్త మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అపార్థాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క కమ్యూనికేషను క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే ఏదైతే మీరు వ్యక్తపరుస్తున్నారో మీ అభిప్రాయాలు ఇతరులకు ప్రాపర్గా రీచ్ అయినాయా లేదా చూసుకోండి. అదేవిధంగా ఇతరులు మీకు చెప్పినటువంటి విషయాలు 1-2 సార్లు సరిచూసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అపార్థాలను, మిస్అండర్స్టాండింగ్స్ను అవాయిడ్ చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా చిన్న విభేదాలు, చిన్న గొడవలు ఇంట్లో ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి. ఈ ఆదివారము, సోమవారం, ముఖ్యంగా మంగళవారం అయితే ఈ 3 రోజులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఈ 3 రోజుల్లో ప్రాపర్టీస్ విషయాల్లో కనుక డీల్ చేస్తున్నట్టయితే ప్రాపర్టీస్ విషయాల్లో కూడా చాలా కాస్త ఆచితూచి ఉండండి, జాగ్రత్త పడండి. అది కూడా మీకు చెప్పదగినటువంటి సూచన. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకండి. అంటే సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. మానసికంగా కాస్త బాధ ఉండే అవకాశం కనిపిస్తుంది. మీకంటూ ఒక సమయాన్ని వెచ్చించుకోండి ఈ 3 రోజులు. ముఖ్యంగా మీకు ఇష్టమైనటువంటి పనిని చేయండి. మీకు ఏదైతే ఒక పుస్తక పఠనం ఇష్టమైతే పుస్తకాన్ని చదివే ప్రయత్నం చేయండి. లేదా
యోగా, ధ్యానం, మెడిటేషన్ చేయండి. ఏదైతే మీకు హాబీ ఉంటుందో అలాంటి వాటిపైన కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నము ఈ 3 రోజులు సోమవారం, మంగళవారం, ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు చేసినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక చూసినట్టయితే మంగళవారము, బుధవారము, గురువారం కూడా పనిలో కాస్త శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. పనిలో కాస్త అధికమైనటువంటి శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరము అనేది ఉంటుంది. డీమోటివేట్ కాకండి, డిప్రెషన్కి లోన్ కాకండి, కాస్త ఓపికగా ఉండండి. శక్తిని కూడగట్టుకొని ఏదైతే మీరు పనిచేసే చోట కాస్త ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మంచి ఫలితాలు అనేవి వృషభ రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. ముఖ్యంగా బుధవారం, గురువారం. అయితే మళ్ళీ శుక్రవారం, శనివారం చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. వృత్తిలో అనుకూలత అనేది ఉంటుంది. వృత్తిలో మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. లీగల్ కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి శుక్రవారం, శనివారం చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయి. అయితే మిగతా రోజుల్లో కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. మొదటి 3 రోజులు మిస్అండర్స్టాండింగ్స్, గొడవలకు దూరంగా ఉండండి. తర్వాత 2 రోజులు ముఖ్యంగా మనకి తర్వాత 3 రోజులు అంటే బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు కూడా పనిలో ఫోకస్ పెట్టండి. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆదిత్య హృదయాన్ని పఠించండి. సోమవారము శివుణ్ణి ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. మిథున రాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ వారం మొత్తం దాదాపుగా కాస్త మొదటి భాగంలో ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారం, మంగళవారం చాలా చక్కగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలున్నా అవి సక్సెస్ఫుల్గా ఉంటాయి. సోదరులతో ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. తద్వారా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్ మార్కెట్లో అనుకూలత ఉంది. మీ యొక్క ఎమోషన్స్ని ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి చక్కటి సమయంగా చెప్పుకోవచ్చు. భార్యతో కానీ, భర్తతో కానీ మీ యొక్క ఎమోషన్స్, మీ యొక్క బాధలు, సంతోషాలు షేర్ చేసుకోవడానికి ఈ 3 రోజులు చక్కటి రోజులుగా మనము అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక చూసినట్టయితే మీకు బుధవారము, గురువారము, అదేవిధంగా ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ విధంగా ఉంటుంది. ఇక బుధవారము, గురువారం కనుక చూసినట్టయితే మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు కాస్త దూరంగా ఉండండి. అంటే కాస్త బ్యాలెన్స్ లూజ్ కాకుండా ఉండండి. డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి. మీకంటూ సమయాన్ని వెచ్చించుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. బుధవారం, గురువారము అంతగా అనుకూలంగా లేదు. ఓపికగా ఉండండి. అది మీకు చెప్పదగినట్టు సూచన. శుక్రవారం, శనివారము ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపించట్లేవు. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. సంయమనం పాటించండి. ముఖ్యంగా మీరు ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు మనకి శుక్రవారం, శనివారం గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వృధా ఖర్చు కనిపిస్తుంది. ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఎంతైనా ఈ రాశి వారికి, మిథున రాశి వారికి ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి ఆదివారము, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు అనుకూలంగా ఉంది. మిగతా రోజులు కాస్త ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మొదటి అంటే బుధవారం, గురువారం మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి. శుక్రవారము, శనివారము వృత్తిలో ఫోకస్ పెట్టండి. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో కనుక మనం ఫలితాలు చూసినట్టయితే మొదటి 3 రోజులు అనగా ఆదివారము, సోమవారం, మంగళవారము ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. ధన నష్టం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో ముందుగానే ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా లోన్ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. ఎవరికి అప్పులు ఈ 3 రోజులు ఇవ్వకండి. ఇచ్చినట్టయితే తిరిగి రావడం కష్టము. ఈ 3 రోజులు ఎవరికి అప్పులు ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కాస్త కష్టంగా ఉంటుంది. అవమానాలు కనిపిస్తున్నాయి. భార్యకు కానీ, సంతానానికి కానీ ఆరోగ్య సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఆదివారము, సోమవారము, మంగళవారం కనిపిస్తున్నాయి. ఇక బుధవారము, గురువారము చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. మంగళవారం 2వ భాగం నుంచి చక్కటి ఫలితాలే మీకు గోచరిస్తాయి. ప్రయాణాలు ఉంటాయి, దగ్గర ప్రయాణాలు. ఆ ప్రయాణాలు కూడా అనుకూలంగానే కనిపిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోదరులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. షేర్ మార్కెట్లో కూడా అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. శుక్రవారం, శనివారం కనుక చూసినట్టయితే ఈ శుక్రవారం, శనివారము సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రాపర్టీస్ విషయాలు కనుక డీల్ చేస్తున్నట్టయితే ఆ విషయంలో జాగ్రత్త పడడం అనేది మనకి కర్కాటక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి మంగళవారం 2వ భాగం నుంచి బుధవారం గురువారం వరకు చాలా చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా వీరు సోమవారం శివుణ్ణి ఆరాధించండి, శివుని యొక్క అభిషేకం చేయండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు మనము ఈ వారంలో చూసినట్టయితే సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి భాగము చాలా చక్కగా ఉంది, అదేవిధంగా చివరి భాగం కూడా ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. మొదటి భాగం అంటే ఆదివారము, సోమవారం, మంగళవారము చాలా చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు ఈ రాశి వారికి అనుకూలంగా మనకు గోచరిస్తుంది. కార్యసిద్ధి అనేది ఉంటుంది, వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. వృత్తి పనిచేసే చోట మీ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటారు, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు ఉన్నట్టయితే అపార్థాలు తొలగిపోయి ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది, కుటుంబంతో సంతోషంగా గడుపుతారు, సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది, వాహన సౌఖ్యం అనేది కూడా వీరికి కలుగుతుంది. ధనలాభం కూడా కనిపిస్తుంది. ఇక మనం చూసినట్లయితే బుధవారం గురువారం ఈ 2 రోజుల్లో వృధా ఖర్చు ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖర్చు చేసేటటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త పడడం అనేది ఎంతైనా చెప్పదగినటువంటి సూచన. భార్యకు కానీ సంతానానికి కానీ కాస్త ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అవమానాలు కనిపిస్తున్నాయి. పనిచేసే చోట కూడా అంతగా అనుకూలత లేదు. పనిచేసే చోట కాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఇక చూసినట్టయితే మనకు శుక్రవారము, శనివారం ఈ 2 రోజులు మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. శుక్రవారం, శనివారము మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది, తద్వారా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. అదేవిధంగా సోదరులను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువుల వల్ల కూడా సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ధనలాభం కనిపిస్తుంది, పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది, వృత్తిలో ప్రశంసలు అనేది ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే మనకు శుక్రవారం, శనివారము చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. అయితే సింహరాశి వారికి ఓవరాల్గా చూస్తే వీరికి ఆదివారము, సోమవారము, మంగళవారము మొదటి భాగం వరకు చాలా చక్కగా ఉంది. ఇక శుక్రవారము, శనివారం కూడా వీరికి సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక ప్రతికూలంగా ఉంది మనకు గురువారము, శుక్రవారం, గురువారము, బుధవారం ఈ 2 రోజులు కాస్త ప్రతికూలంగా ఉంది. అయితే ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త పడినట్టయితే ఈ 2 రోజులు కూడా చక్కటి ఫలితాలు మీరు పొందవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో చూసినట్టయితే వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా మొదటి 3 రోజులు అంటే ఆదివారము, సోమవారం, మంగళవారము ప్రయాణాలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రయాణాల్లో కూడా కాస్త ఆటంకాలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో కాస్త జాగ్రత్త పడండి. అదేవిధంగా నిద్రలేమితనం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైతే మనం చేస్తున్నటువంటి పనులు ఉన్నాయో కాస్త ఆచితూచి ఆలోచించిన తర్వాతనే చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. లేజీగా ఉండకండి, జెలస్గా ఉండకండి. ఈ 3 రోజులు బంధుమిత్రులతో విరోధాలకు దూరంగా ఉండండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు ఈ ఆదివారము, సోమవారం, మంగళవారం పొందగలుగుతారు. ఇక మంగళవారం 2వ భాగం నుండి బుధవారం, గురువారము చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి ఉంటుంది, వృత్తిలో కూడా మంచి ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. సుఖమైనటువంటి నిద్ర, తృప్తికరమైనటువంటి భోజనము, భార్యాభర్తల మధ్య కూడా చాలా అనుకూలత అనేది మనకి ఈ ఏదైతే బుధవారము, గురువారము ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. అంటే ఈ 2 రోజులు మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. మంగళవారం 2వ భాగం నుంచి అనుకూలత ఉంది అని మనం చెప్పవచ్చు. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసినట్టయితే కుటుంబ విషయంలో కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అవమానాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో మీకు సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. పనిచేసే చోట కూడా మీ యొక్క పనిని గుర్తించకపోవడం లాంటి ఫలితాలు, అదేవిధంగా శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడే అవకాశాలు కూడా మనకి ఈ కన్యా రాశి వారికి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త ముందుగా ప్లాన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి మనకి మంగళవారం 2వ భాగం నుండి బుధవారము, గురువారము చాలా చక్కటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్యోదయం
సమయంలో ఆదిత్య హృదయాన్ని కనుక పఠించినట్లయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా సోమవారము శివుణ్ణి ఆరాధించడం వల్ల, మహాశివుని ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. తులారాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కలుగుతున్నాయని మనం చెప్పవచ్చు. ముందుగా ఆదివారము, సోమవారము, మంగళవారం వరకు చూసుకున్నట్టయితే వీరికి చాలా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. అన్ని విషయాల్లో అనుకూలత ఉంది, ధనార్జన ఉంది, వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది, పనిచేసే చోట చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది, సోషల్ లైఫ్ అనేది పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు పెరుగుతున్నాయి, నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, మానసికంగా సంతోషంగా కూడా ఉంటారు. ఇక మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలుకొని బుధవారం, గురువారం ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక చూసినట్టయితే సంతానం మీకు స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బంది కనిపిస్తుంది, కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటుంది, అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా షార్ట్ టెంపర్ వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు మనకి ఈ మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలుకొని బుధవారం, గురువారం కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. బంధువులతో విరోధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడినట్లయితే మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక శుక్రవారం, శనివారం ఈ 2 రోజులు మళ్ళీ మీకు చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది, కార్యసిద్ధి కనిపిస్తుంది, వృత్తిలో అనుకూలత కనిపిస్తుంది, మీరు పనిచేసే చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య, ముఖ్యంగా దంపతుల మధ్య సంతోషము, ఆనందము అనేది ఉంటుంది. మానసిక స్థితి బాగుంటుంది, సుఖమైనటువంటి నిద్ర కూడా మీకు ఉంటుంది. కాబట్టి 2 రోజులు ఈ రాశి వారికి, ముఖ్యంగా తులారాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి ఆదివారము, సోమవారం, మంగళవారం మధ్యాహ్నం వరకు, అదేవిధంగా శుక్రవారం, శనివారం కూడా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనము ఈ వారంలో వీరికి చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో దాదాపు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కలుగుతున్నాయని మనం చెప్పవచ్చు. అయితే ఆదివారము, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కటి అనుకూలత అనేది ఈ 3 రోజుల్లో మనకు కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి, నూతన ఉద్యోగ అవకాశాలు కూడా మీరు సక్సెస్ఫుల్గా పొందగలుగుతారు. అంతేకాకుండా పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. సోషల్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి, నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడము, మానసికంగా సంతోషంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక మంగళవారం, బుధవారం, గురువారం కూడా ధనలాభం అధికంగా కనిపిస్తుంది, స్నేహితుల వల్ల లాభదాయకంగా కనిపిస్తుంది, బంధువులు సహాయ సహకారాలు అందిస్తారు, సంతానం మీతో ప్రేమగా ఉంటారు, దంపతుల మధ్య దాంపత్య జీవనం ఆనందంగా సంతోషంగా ఉంటుంది, సక్సెస్ అనేది ఉంటుంది, పనుల్లో కూడా ప్రతి చోట సక్సెస్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ గురువారం వరకు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం, శనివారము ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి, షార్ట్ టెంపర్ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో లేజీగా, జెలస్గా ఉండకండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అయితే స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది, నిద్రలేమితనము, అధికమైనటువంటి ఖర్చు లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు శుక్రవారం, శనివారం గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మనకి వృశ్చిక రాశి వారికి శుక్రవారం, శనివారం తప్ప దాదాపు మిగతా రోజులు అన్నీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఈ చివరి 2 రోజుల్లో కూడా మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మహాశివుణ్ణి ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ధనుసు రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలను మనం ఒకసారి చూసినట్టయితే ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో 2వ భాగంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే మొదటి భాగం కనుక ఒకసారి చూసినట్టయితే ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజుల్లో ముఖ్యంగా పనులు అనేవి చాలా నెమ్మదిగా జరుగుతాయి. తండ్రి గారితో కానీ, సంతానంతో కానీ కాస్త సమస్యలు, గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా నాకు అంతగా ఫలితము రావట్లేదు, అంతగా గుర్తింపు రావట్లేదు అనేటటువంటి బాధ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారము, మంగళవారం. అదేవిధంగా దైవభక్తి అనేది కూడా పెరుగుతుంది, ఆలయ సందర్శన చేసేటటువంటి అవకాశాలు మనకి ఈ 3 రోజుల్లో గోచరిస్తున్నాయి. ఇక బుధవారము, గురువారం ఈ 2 రోజులు, అదేవిధంగా శుక్రవారం, శనివారం ఈ దాదాపు మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలుకొని బుధవారము, గురువారము, శుక్రవారం, శనివారం ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలు ధనుసు రాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజులు వృత్తికి సంబంధించిన విషయాలు, మీరు పనిచేసే చోట జాబ్ రిలేటెడ్ మ్యాటర్స్ కానీ అవి చాలా అనుకూలంగా ఉన్నాయి.
ధనలాభంగా ఉన్నాయి, సోషల్ లైఫ్ బాగుంటుంది, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు, నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టగలుగుతారు. అదేవిధంగా అన్ని విషయాల్లో ధనలాభం కనిపిస్తుంది, సక్సెస్ అనేది కనిపిస్తుంది, మానసికంగా సంతోషంగా ఉంటారు, సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి. అదేవిధంగా అన్ని విషయాల్లో లాభదాయకంగా కనిపిస్తుంది. కాబట్టి మనము చూసినట్టయితే ఈ ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలుకొని దాదాపు శనివారం వరకు చాలా చక్కటి ఫలితాలే, అనుకూలమైనటువంటి రోజులుగానే చెప్పవచ్చు. అయితే మొదటి 2.5 రోజులు ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా తొలగిపోయే అనుకూలత అనేది పెరగడానికి కాస్త మీరు వర్క్లో ఫోకస్ చేయండి, కాన్సన్ట్రేషన్ చేయండి. అదేవిధంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి, సోమవారం మనకు మహాశివుణ్ణి ఆరాధించండి. తద్వారా ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్లయితే మకర రాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. చివరి 2 రోజులు తప్ప మిగతా రోజులు కాస్త ప్రతికూలంగానే మనకు కనిపిస్తుంది. మొదటి 3 రోజులు ఆదివారము, సోమవారము, మంగళవారం మధ్యాహ్నం వరకు ఏదో సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా కాస్త చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. డైజెషన్ సమస్యలు ఉంటాయి. రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు కానీ, ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులు చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండండి. ఈరోజు కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ కాన్ఫ్లిక్ట్స్ను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి 2 రోజులు మీరు పొందగలుగుతారు. ఇక బుధవారము, మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలుకొని బుధవారం, గురువారము దైవభక్తి అనేది పెరుగుతుంది. పనులు కాస్త నెమ్మదిగా జరిగినప్పటికీ కాస్త అంటే దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అయితే కాస్త డిప్రెషను, లోగా ఫీల్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను ఎంత పనిచేసినా కూడా నాకు గుర్తింపు అంతగా రావట్లేదు అనేటటువంటి బాధ మిమ్మల్ని కాస్త తొలిచివేసేటటువంటి అవకాశాలు మనకు ఈ మంగళవారం మధ్యాహ్నం నుంచి గురువారం వరకు కనిపిస్తున్నాయి. దైవ దర్శన, అదేవిధంగా ఆలయ సందర్శనాలు మిమ్మల్ని కాస్త ఊరట కల్పించేటటువంటి అవకాశము మనకు అధికంగా కనిపిస్తుంది. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసినట్టయితే వృత్తికి సంబంధించిన విషయాల్లో మళ్ళీ చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది. సోషల్ లైఫ్ బాగుంటుంది, మానసికంగా సంతోషంగా ఉంటారు, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పనికి తగినటువంటి ప్రశంసలు అందుకునే అవకాశాలు కూడా మనకి శుక్రవారం, శనివారం గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి చివరి 2 రోజులు ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి, సోమవారం మహాశివుని ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశివారు పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఈ జూలై మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి వారికి మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారము, మంగళవారం మధ్యాహ్నం వరకు మీకు కార్యసిద్ధి అనేది ఉంటుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది, అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. వాహన సౌఖ్యం అనేది ఉంటుంది. సంతానము వల్ల కూడా ఆనందం అనేది మనకు కనిపిస్తుంది. ప్రయాణాల్లో కూడా అనుకూలత అనేది మనకి మొదటి ఆదివారము, సోమవారము, మంగళవారం మధ్యాహ్నం వరకు ఈ 3 రోజులు దాదాపుగా మనకు చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి, అనుకూలంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇక బుధవారము, గురువారం ఈ 2 రోజులు ఏదో మానసికమైనటువంటి బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. డైజెషన్ సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి, సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మన కుంభరాశి వారు పొందగలుగుతారు. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసినట్టయితే ఈ 2 రోజుల్లో పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. మీరు ఎంత పని చేసినా కూడా పనులు పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా మీరు కాస్త డిప్రెషను, కాస్త లోగా ఫీల్ అయ్యేటటువంటి అవకాశాలు మనకి శుక్రవారం, శనివారం కనిపిస్తున్నాయి. అయితే ఆలయ సందర్శనాలు, దైవ దర్శనాలు మీకు కాస్త ఊరట కలగజేస్తాయి. చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్య కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ 2 రోజుల్లో. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ కుంభరాశి వారికి ఆదివారము, సోమవారం, మంగళవారం కూడా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు. ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. మీనరాశి వారి యొక్క ఫలితాలు ఈ జూలై మాసంలో కనుక చూసినట్టయితే మీనరాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారం, మంగళవారము అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ప్రయాణాల్లో చాలా అనుకూలత కనిపిస్తుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు.
కోర్టు వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ముఖ్యంగా లాభాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకునేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మంగళవారం మధ్యాహ్నం నుంచి మొదలుకొని బుధవారము, గురువారం ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కలుగుతాయి. దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. మీడియా రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి కూడా వ్యాపార విషయంలో పార్ట్నర్స్తో అనుకూలత అనేది మనకు కలుగుతుంది. కాబట్టి తద్వారా మంచి చక్కటి ఫలితాలు మనకి 3 రోజుల్లో అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక శుక్రవారం, శనివారము ఏదో ఒక బాధ కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఇంట్లో చిన్న చిన్న గొడవలు, సమస్యలు రావడము, అవి మీకు మనసుకు ఇబ్బంది కలగడము, తద్వారా కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలగడం లాంటివి మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయం జాగ్రత్తగా గమనించుకోండి. మానసికంగా కాస్త ఇబ్బంది ఉంది కాబట్టి గొడవలు చిన్న వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. యోగా చేయండి, మెడిటేషన్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రోజుల్లో మీరు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. డైజెషన్ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి తీసుకునేటటువంటి ఆహారము ఈ 2 రోజుల్లో చక్కగా లైట్గా ఆహారం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీనరాశి వారు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఫలితాలు. ముఖ్యంగా ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారం వరకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక ఈ చివరి 2 రోజులు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు. ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై 10వ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది. కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనం కొన్ని రెమెడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాశుల వారికి కలుగుతాయి. అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జూలై 10వ తేదీ రోజు కలుగుతుంది. ఆ రోజు మనము గురువుల సమానులైన వారు, ఈ గురు పౌర్ణిమ జూలై 10వ తేదీ రోజు జరుగుతుంది. ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు కనుక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి. లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి ఈరోజు కలుగుతాయి. అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ